ఏసీ స్టేడియం ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 33వ రోజు వేసవి క్రీడాకారులకు 770 మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేసిన దాతలు సురపనేని శ్రీనివాస నాయుడు, కంచర్ల చంద్రశేఖర్, అల్లం సుబ్బారాయుడు, టి రవీంద్రాచారి వారి సహకారంతో క్రీడాకారులకు మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు నజీర్ అహ్మద్, కార్యదర్శి సుబ్బారాయుడు, కోశాధికారి సితారి రత్నయ్య, గౌరవ అధ్యక్షులు బెడదవోలు రామ్మోహన్ రెడ్డి, డిస్టిక్ 203 గవర్నర్ నల్బోలు బలరామయ్య నాయుడు, ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొని ఘనంగా క్రీడాకారులకు మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహించి అనంతరం మీడియాతో మాట్లాడారు. రావాలి ఎన్నిసార్లు వస్తావు? ఎన్నిసార్లు? ఇప్పుడు 2 సార్లు వచ్చినావు. మీరు నువ్వు 2 సార్లు వచ్చినావు. నువ్వు బాగా గుర్తు అందరికీ అందరికీ గుర్తు బాగా నువ్వు ట్రైన్లో వచ్చేద్దు. డస్ట్బిన్ వేయండి. ఎక్కడింటి అక్కడ పడేస్తున్నారు. స్టేడియంలో బయట పడేయద్దు. స్టేడియం లేదు, అక్కడింటి అక్కడ పడే కాకండి. డస్ట్బిన్లు మాత్రం వేయండి. కీలో రాళ్ళు ఒక్కొక్క బ్యాగ్ తీసుకోండి. డస్ట్బిన్లో మాత్రం వేయండి. కార్యక్రమాన్ని జయప్రదంగా 33 రోజు జరుపుకుంటున్నామండి. దీనికి సహకరించినటువంటి సూర్యనేని శ్రీనివాసనాయుడు గారు, ఈరోజు దాతలైనటువంటి రవీంద్రాచారి గారు, మన అల్లం సుబ్బారాయుడు గారు, కంచెల చంద్రశేఖర్ అని నేను నలుగురు ఆధ్వర్యంలో ఈరోజు జరుగుతుందండి. థ్యాంక్ యూ అండి. ముందుకు రండి. అదేవిధంగా అల్లం సుబ్బారెడ్డి గారికి ఆదినారాయణ రెడ్డి గారు సన్మానిస్తారు. తిరగండి సార్, తిరగండి. మా సంగతి కూడా చూడే ఫ్రెండ్స్ వాకర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంచినీటి మజ్జిగ చలివేంద్ర 33వ రోజుకి చేరింది. ఫ్రెండ్స్ వాకర్ సభ్యులే రోజు ఒకరు ఇద్దరు దాతలుగా ఉండి ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్నారు. ఇది 40 రోజుల కార్యక్రమం. ఇంకా 7 రోజులు చివరి దశలో ఉంది. జూన్ 10తో ఈ కార్యక్రమాన్ని 40 రోజుల కార్యక్రమాన్ని ముగిస్తున్నాం. రోజు 600 ప్యాకెట్లు మజ్జిగని ఇక్కడ వేసవి శిక్షణ పొందుతున్న క్రీడాకారులకి, వాకర్స్ కి, పిల్లలకి అందరికీ కూడా ఇస్తున్నాం. ఈ సంవత్సరం మా టీం నజీర్ అహ్మద్ టీము అందరూ కూడా బాగా చక్కగా నిర్వహిస్తున్నారు. ఈ రోజు దాతలుగా సూర్యనేని శ్రీనివాస నాయుడు, అల్లం సుబ్బారాయుడు, కంచర్ల చంద్రశేఖరు, రవీంద్రాచారి గారు, ఈ నలుగురు ఈ రోజు 750 ప్యాకెట్ల మజ్జిగని, అమృతం లాంటి మజ్జిగని ఇవ్వటం జరిగింది. ఇది ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను. అందరికీ నమస్కారం. నజీర్ అహ్మద్, నేను ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్నాను. ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ నడుపుతున్నటువంటి మజ్జిగ మరియు మంచినీటి చలివేంద్ర 33వ రోజుకు చేరింది. దేదీప్యమానంగా, నిరంతరంగా, నిరాటంకంగా, నిర్విరామంగా దీన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. సభ్యుల యొక్క సహకారం అమోఘమైనది, అపూర్వమైనది. ఈ సభ్యుల యొక్క సహకారంతో దీన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. మరి సభ్యులందరికీ కూడా, ఈ యొక్క దాతలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు అర్పిస్తున్నాం. మరి ఈ రోజు దాతలైనటువంటి సూర్యనేని శ్రీనివాస నాయుడు గారు, కంచర్ల చంద్రశేఖర్ గారు, అల్లం సుబ్బారాయుడు గారు, పి రవీంద్రాచారి గారు, వీళ్ళ నలుగురి యొక్క దాతృత్వంతో ఈ రోజు మజ్జిగ పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ఇదే విధంగా రేపు 10వ తేదీ వరకు ఈ కార్యక్రమాన్ని నడుపుతాం. మరి ఇది మా ప్రతి ఒక్కరూ క్రీడాకారులు కానివ్వండి, స్టేడియంలో ఉండేటటువంటి పాదచారులు కానివ్వండి, దీన్ని సహృదయంతో స్వీకరిస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు. దీనికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు.
అదేవిధంగా మా టీం అయినటువంటి సుబ్బరాయుడు సారు, రత్తయ్య, సితారి రత్తయ్య, తర్వాత 203 గవర్నరు నలుబోలు బలరామనాయుడు గారు, వీళ్ళందరి యొక్క సహకారము, మన దాతల యొక్క సహకారంతో దీన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. మరి మీరందరికీ వీళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు అర్పిస్తూ ముగిస్తున్నాం. మన ఎస్సి సుబ్బారెడ్డి స్టేడియంలో ఈ రోజు మన మజ్జిగ కార్యక్రమం జరుపుతున్నటువంటి మన ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ లోని మన 203 గవర్నర్, మన డిస్ట్రిక్ట్ గవర్నర్ అయినటువంటి నల్లబోలు బలరామనాయుడు గారి ఆధ్వర్యంలో మన మజ్జిగ కార్యక్రమం జరుగుతుందండి. ఈ రోజు దాతలైనటువంటి సూర్యనేని శ్రీనివాసులు నాయుడు గారు, కంచెల చంద్రశేఖర్ అనే నేను, అల్లం సుబ్బరాయుడు, పి రవీంద్రాచారి, ఈ రోజు ఈ నలుగురు దాతృత్వంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమం జరుగుతుందండి. ఇది మన స్టేడియంలోని ప్రతి ఒక్క వాకర్ ఈ సద్వినియోగపరచుకోవాల్సింది మరి కోరుచున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.